కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్టీఆర్ ఎట్టకేలకు తల్లి చిరకాల కోరిక తీర్చేశాడు. సెప్టెంబర్ 2న ఎన్టీఆర్ మదర్ శాలిని బర్త్డే. ఈ సందర్భంగా ఆమె కోరిక నెరవేర్చి పుట్టినరోజుకి ముందే పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు తారక్. ఇంతకీ కొడుకు తల్లికిచ్చిన ఆ బహుమతి ఏంటో చూసేద్దామా? ఎన్టీఆర్ తల్లి శాలిని కర్ణాటకలోని కుందపురాలో పుట్టారు. ఈ విషయాన్ని తారక్ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఎన్టీఆర్ ను సొంత ఊరికి తీసుకెళ్లి ఉడిపిలోని శ్రీకృష్ణుడి టెంపుల్ దర్శించాలనేది శాలిని కళ ఇన్నాళ్లకు నెరవేరింది. భార్య తల్లితో కలిసి శ్రీకృష్ణుని దర్శించుకున్నాడు తారక్. అమ్మ కళ ఇన్నాళ్లకు నెరవేరిందని ట్వీట్ చేశాడు తారక్. ఆమె కోరికను నిజం చేయడం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన పెద్ద గిఫ్ట్ గా పేర్కొన్నాడు. దీనిని సాధ్యమయ్యేలా చేసిన ఫ్రెండ్ ప్రశాంత్ నీల్, హోంబలే నిర్మాత విజయ్ కిరగందూర్ కి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశాడు. మాతో పాటు వచ్చి మరింత ప్రత్యేకం చేసిన రిషబ్ శెట్టికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేశాడు తారక్. ఎన్టీఆర్ కర్ణాటక పర్యటన విజువల్స్ నెట్ లో వైరల్ అయ్యాయి. కన్నడలో మాట్లాడి కన్నడిగులను ఆకట్టుకున్నాడు. తన గురించి లేదంటే భార్యా పిల్లల ఫోటోస్ పోస్ట్ చేసే తారక్ ఫస్ట్ టైం తల్లి ఫోటో షేర్ చేశాడు. ఉడుపి ట్రిప్ లో ఎన్టీఆర్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. దేవరలో తారక్ కాస్త చబ్బీగా కనిపించాడు. షూటింగ్ పూర్తయిందో లేదో సన్నబడి వార్ 2 లుక్ లోకి వచ్చేశాడు. దేవరా లుక్ నుంచి బయటకొచ్చేశాడంటూ కంత్రీ లుక్ గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. వచ్చే 3 నెలల్లో వార్ 2 పూర్తి చేసి ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ అవుతారు. సినిమా అక్టోబర్లో మొదలైన డిసెంబర్లో తారక్ సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తాడు. స్టార్ హీరోల సినిమా బిజినెస్ లెక్కల్లో నిజమెంత? హిందీ డబ్బింగ్ రైట్స్, తెలుగు థియేట్రికల్ రైట్స్ 200 కోట్లు 100 కోట్లకు అమ్ముడయ్యాయి అంటూ వస్తున్న వార్తలు నిజమేనా, లేదంటే పబ్లిసిటీ స్టంటా? బాలీవుడ్ లో తెలుగు హీరోల అసలు మార్కెట్ ఎంత? వాచ్ ది స్టోరీ. పుష్ప 2 హిందీ రైట్స్ తోనే సినిమా సగం బడ్జెట్ వచ్చేసిందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దేవరా హిందీ రైట్స్ 100 కోట్లంటూ ప్రచారం నడుస్తోంది. ఇదంతా నిజమా ఫేకా అంటూ ఫిలిం వర్గాల్లో చర్చ మొదలైంది. తమ హీరోలకు హైప్ తీసుకురావడానికి పిఆర్ టీం చేసే పబ్లిసిటీ స్టంట్ అన్న వాదన కూడా వినిపిస్తోంది. తెలుగులో రూపొందిన పాన్ ఇండియా మూవీస్ పుష్ప 2, గేమ్ చేంజర్, దేవరా, తండేల్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ అవుతున్నాయి. తెలుగు రైట్స్ కంటే ముందే హిందీ రైట్స్ అమ్ముడయ్యాయని అంతంటూ ఇంతంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. పుష్ప హిందీ వెర్షన్ 200 కోట్లు, గేమ్ చేంజర్ 70 కోట్లకు అమ్ముడైన వార్తలన్నీ ఫేక్ అంటున్నారు. అసలు ఈ సినిమాలను అమ్మనే లేదని కమిషన్ బేస్డ్ గా రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. పుష్ప సినిమాను మైత్రి మూవీస్ హిందీలో అనిల్ తండాని డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏఏ గ్రూప్ ద్వారా రిలీజ్ చేస్తోంది. దేవరాను కరణ్ జోహార్, అనిల్ కలిసి విడుదల చేస్తున్నారు. అయితే వాల్యూ బిజినెస్ ని చెబుతూ 200 కోట్లంటూ ఎక్కువ చూపించి హిందీలో ఇంత క్రేజా అని ఆశ్చర్యపోయేలా ప్రమోషన్ ని షురూ చేశారు. ఫస్ట్ లుక్, మోషన్ పిక్చర్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇవన్నీ సినిమాకి హైప్ తీసుకొస్తాయి. ఇంకా ఏం చెయ్యాలి అన్న ప్లాన్ నుంచి ఓటీటీ, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ పుట్టుకొచ్చాయి. షాక్ ఇచ్చే ఫిగర్స్ బయటకు వదిలి సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడం ప్రమోషన్ కాన్సెప్ట్గా మారిపోయింది. డిసెంబర్లో రిలీజ్ కు రెడీ అవుతున్న తండేల్ చైతు కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతోంది. యథార్థ సంఘటనల ఆధారంగా తీస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. బడ్జెట్ 50 కోట్లు దాటినా 40 కోట్లు ఓటీటీ రూపంలో వస్తోందట. ఈ ఫ్యాన్సీ ఆఫర్ ను నెట్ఫ్లిక్స్ ఇచ్చి ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుందన్న టాక్ లో నిజమెంతో చూడాలి. రిలీజ్ ముందే సినిమా వాల్యూ బిజినెస్ ను ఎక్కువ చేసి చూపించడంతో హీరోకు ఇంత హైప్ ఉందా అనిపిస్తోంది. ఒకవేళ సినిమా హిందీలో ఫ్లాప్ అయితే వచ్చే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. హెచ్చులకు పోయి తమ హీరోనే గొప్పంటూ ఎక్కువ చేసి చెబుతున్న లెక్కలు శాపంగా మారే ఛాన్స్ ఉంది. రవితేజను సంక్రాంతి గండం ఇబ్బంది పెడుతోంది. సినిమా పండుగ అందని ద్రాక్షగా మారింది. ఎంత ట్రై చేసినా ఏదో ఒక కారణంగా వెనక్కి తగ్గక తప్పడం లేదు. 2024లో సంక్రాంతి మిస్ కావడంతో 2025 సంక్రాంతిపై ముందే కర్చీఫ్ వేస్తే అసలుకే ఎసరొచ్చింది. సినిమా షూటింగే పూర్తి కావడం లేదు. మాస్ రాజాను ఊరించి హ్యాండిస్తోంది. రవితేజకు దెబ్బ మీద దెబ్బ తగలడంతో ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఈ మధ్యనే వచ్చిన మిస్టర్ బచ్చన్ నిరాశపరిచిందని ఫీల్ అవుతుంటే రవితేజ చేతి కండరాలకు జరిగిన ఆపరేషన్తో షూటింగ్ ఆగిపోయింది. 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న 75వ సినిమా పండుగ రేసు నుంచి తప్పుకుంది. మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాకుండానే 75వ సినిమాను మొదలుపెట్టాడు రవితేజ. రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హీరోయిన్ గా ధమాకాతో కలిసొచ్చిన శ్రీలీలను తీసుకున్నాడు.
యాక్షన్ సీన్ తీసే సమయంలో మాస్ రాజా చేతికి గాయమైంది. పట్టించుకోకుండా షూటింగ్ చేసుకుంటూ పోతున్న రవితేజ నొప్పి భరించలేకపోయాడు. డాక్టర్ల సలహా మేరకు సర్జరీ చేయించుకుని దాదాపు 2 నెలల పాటు షూటింగ్కి వెళ్లలేకపోవడంతో సంక్రాంతికి బొమ్మ పడే ఛాన్స్ లేదు. సంక్రాంతికొస్తే హిట్ పడుతుందన్న సెంటిమెంటు రవితేజది. కానీ ఏదో ఓ కారణంతో ఈ సినిమా పండుగను మిస్ అవుతున్నాడు. సంక్రాంతికొచ్చిన కృష్ణ సూపర్ హిట్ అయిందే. ఈ ఏడాది సంక్రాంతికి ఈగిల్తో వద్దామనుకుంటే రేసులో హనుమాన్, గుంటూరు కారం నాసామిరంగా రావడంతో కాంపిటీషన్ ఎక్కువగా ఉందంటూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈగిల్ను తప్పించి సోలో రిలీజ్ డేట్ ఇచ్చారు. వచ్చే సంక్రాంతికి 75వ సినిమాతో వద్దామనుకుంటే చేతికి సర్జరీ కారణంగా షూటింగ్ పూర్తి కావడం లేదు. నాని మరో అరుదైన ఫీట్ అందుకున్నాడు. మహేష్ టాప్ పొజిషన్ లో ఉంటే నేచురల్ స్టార్ సెకండ్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ వంటి స్టార్స్ కంటే టాప్ పొజిషన్ నానిదే. ఇంతకీ ఏ విషయంలో అంటారా? వాట్స్ ది స్టోరీ? నాని కొత్త సినిమా సరిపోతా శనివారం, శుక్రవారం రిలీజ్ అయి మంచి వసూలు రాబడుతోంది. ఓవర్సీస్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. రిలీజ్ అయిన 2 రోజులకే మిలియన్ మార్కును దాటింది. నాని ఖాతాలో సరిపోతా శనివారం 10వ మిలియన్ మార్క్ మూవీ అయింది. తెలుగు హీరోల్లో మహేష్ ఒక్కడే 12 సార్లు మిలియన్ మార్కు దాటాడు. ఆ తర్వాత స్థానం నానిదే కావడం విశేషం. నాని సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలు మిలియన్ మార్కు దాటాల్సిందే. ఇలా 10 సార్లు 10 మిలియన్ మార్కు దాటాడు. నాని కెరియర్ 10 మిలియన్ మార్క్ మూవీస్ ఉన్నా 2 మిలియన్ మార్క్ టచ్ చేసిన సినిమా దసరా ఒకటే. 2.05 మిలియన్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు 50 కోట్లకు అమ్మితే 65 కోట్లు కలెక్ట్ చేసి హీరో కెరియర్లోనే టాప్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ చేతిలో 3 సినిమాలు, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఉన్నా ఉపయోగమే లేదు. ఒక్కటే పూర్తి కాలేదు. లాస్ట్ మూవీ బ్రో వచ్చి ఏడాది గడిచిపోయింది. ఈ గ్యాప్ ని గబ్బర్ సింగ్ భర్తీ చేస్తోంది. పవన్ బర్త్డే సందర్భంగా 2న ఈ హిట్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. పవన్ కొత్త సినిమాల నుంచి ఏదైనా అప్డేట్ రావాలంటే అది పలానా రోజున షూటింగ్ మొదలవుతుంది అన్న న్యూస్ ఒక్కటే ఇక రావాల్సి ఉంది. ఈ గ్యాప్ ని పవన్ పాత సినిమాలు తీర్చబోతున్నాయి. ఇప్పటికే తొలి ప్రేమ, వకీల్ సాబ్, ఖుషి అంటూ రిలీజెస్ తో సందడి చేసిన పవన్ 2న గబ్బర్ సింగ్ రిలీజ్ తో వస్తున్నాడు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. దబాంగ్ తెలుగు రీమేక్ గా రూపొందిన గబ్బర్ సింగ్ హిట్ తో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. 4 ఏళ్ల పాటు పవన్ హిట్ చూడలేదు. జల్సా తర్వాత వచ్చిన పులి, తీన్మార్, పంజా ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్స్ అయ్యాయి. పవన్ పనైపోయిందని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి గబ్బర్ సింగ్ తో సమాధానం చెప్పాడు పవర్ స్టార్. ఏ సినిమా చేసినా ఫ్లాపే చూసిన శృతి హాసన్ గబ్బర్ సింగ్ తో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ తర్వాత స్టార్స్ అందరితో నటించే ఛాన్స్ అందుకుంది. జల్సా తర్వాత దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్ గబ్బర్ సింగ్ ని మరోసారి మ్యూజికల్ హిట్ చేసింది. పవన్ బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ రిలీజ్ తో పాటు పవన్ నటిస్తోన్న 3 సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వబోతున్నారు. పవన్ కొన్ని నెలలుగా సెట్స్ పైకి వెళ్లకపోయినా ఉన్న ఫుటేజ్ నుంచి చిన్నపాటి టీజర్ లేదంటే స్టిల్ తో ఆడియన్స్ కి ట్రీట్ ఇస్తారని తెలిసింది. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత పవన్, హరీష్ కాంబోల రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన టీజర్ ఒకదాన్ని మించి మరొకటి ఆకట్టుకున్నాయి. దీంతో 3 సినిమాల్లో ఉస్తాద్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సినిమాను త్వరలో స్టార్ట్ చేసి డిసెంబర్ లేదంటే జనవరి నాటికి పూర్తి చేస్తామని నిర్మాత రీసెంట్ గా తెలిపారు. జస్టిస్ హేమా కమిటీ నివేదిక మాలీవుడ్ ని కుదిపేస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు వెలువెత్తడంతో ఈ ప్రభావం తమిళం, తెలుగు ఇండస్ట్రీస్ పై కూడా పడుతోంది. సమంత, రాధిక లైంగిక వేధింపులపై స్పందించి ఏమన్నారో చూద్దామా? మలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ హేమ కమిటీ తరహాలోనే సబ్ కమిటీ నియమించాలని తెలంగాణ సర్కారును కోరింది. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీస్ లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని సీనియర్ హీరోయిన్ రాధిక పేర్కొంది. కొంతమంది వ్యక్తులు క్యారవాన్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలున్నాయని ఆమె ఆరోపించారు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నివేదికను ఉద్దేశించి సీనియర్ నటి, సీరియల్ ప్రొడ్యూసర్ కుట్టి పద్మిని స్పందిస్తూ తమిళ టీవీ పరిశ్రమలోనూ మహిళలకు లైంగిక వేధింపులున్నాయని, తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సందర్భాలున్నాయన్నారు. ఖుష్బూ మాట్లాడుతూ కెరియర్లో సెటిల్ అవ్వాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని కోరడం లాంటి పరిస్థితులు అన్ని రంగాల్లోనూ ఉందని, బాధితులకు పురుషులు సైతం సపోర్ట్ ఇవ్వాలని కోరారు. హేమ కమిటీ నివేదిక తర్వాత లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు. అమ్మను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయొద్దని, అందరినీ నిందించలేమన్నారు మోహన్ లాల్. దోషులకు శిక్ష తప్పదని, మలయాళ ఇండస్ట్రీని నాశనం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.